వామ్మో, పోలీసు వాళ్ళంటే మనకైతే మస్తు వణుకు. వాళ్ళు గాడున్నారని తెలిస్తే మనం ఆడికెళ్ళి అటే పోతాం. పక్కోళ్ళతోని ఏదైనా కీసులాటై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే మస్తు భయం అయితే చాలా మందికి. తప్పులు చేయకున్నా తన్నులు తిన్నోళ్ళు కూడా పోయి పోలీసులకు చెప్పుకోవాలంటే వెనక ముందు అవుతారు. కానిస్టేబుల్స్ అని కలవాలంటేనే కాళ్ళు అనుకుతాయి. ఇక ఎస్పీలను కూడా మనం కలవచ్చు అనే ఆలోచన కూడా కాదు కొందరికైతే. అసంటిది ఈసారి ఏం చేసిండో తెలిస్తే అబ్బా మన తానున్న పోలీసులు కూడా ఇట్లనే చేస్తే మంచిగుండు అని అనుకుంటారు. ఏయ్ పిల్లగాడు ముద్దుగా డాన్స్ చేస్తుండు, అరే సార్ కూడా డాన్స్ చేస్తుండు, అది షిట్కెనేలతోనే తాత షీటి కొడుతుండు, నువ్వు కూడా కొట్టు సారు అదే వస్తుంది అయిపోయాకంతే సూపర్. ఏ పాట నట మారుస్తుండ్రయ్యా, అబ్బా ఇది డాన్స్ అంటే. తాత నవ్వులు కూడా నవ్వులు. సార్కు కూడా ఇంకా ఆడాలనే ఉంది, సాన్స్ దొరికినప్పుడే ఆడుకోవాలి సారు. ఏయ్ కానీ అక్కలతోను కూడా కాలు కదిపిండు, బువ్వకి అల్లైనట్టుంది. వరేవా షియ్యల కూర పెట్టిస్తున్నాడు కదా. అరే దావత్లకి తెల్ల పువ్వేంది సారు, బగారా పువ్వు వండిపియాలే గాని. ఈ సారు ఆదిలాబాద్ జిల్లా పెద్ద పోలీస్ విక్రమ్జిత్ దుగ్గల్ గిరిజనుల సమస్యలు తెలుసుకుందామని అడవిలున్న ఒక పల్లె కోయిండు. ఊరోళ్ళ సమస్యలు తెలుసుకొని ఆడిండు పాడిండు. ఇక అందరిని తీసుకొని కలెక్టర్ సార్ తానికి వచ్చిండు. ఊరికి ఏమేం కావాలో అవన్నీ చేస్తామని కలెక్టర్ సార్ మాటిచ్చిండట. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గిది అని అనిపిస్తుంది కదా. అట్లనే దొంగలను లంగలను దొరకబట్టి నేరాలు ఘోరాలు జరగకుండా చూడు సారు. గప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఇంకా సూపర్ ఉంటది.